నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత, ఏ రోజు ఏ రకంగా చేసుకోవాలి, పూజా విధానం ఏ రకంగా ఉండాలో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలి, ఏ రూపంలో ఆరాధించాలి, అసలు ఆ రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలేంటి? యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. 3వ రోజు తదియగా పిలువబడుతుంది. ఆ ఆరాధన గాయత్రీ పరదేవతగా ఆరాధన చేయమని చెప్పారు. గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవి సర్వమంత్రాలకి కూడా తల్లి. న గాయత్ర్యా పరో మంత్ర న మాతుః పరదైవతం అని. అంటే గాయత్రికి మించినటువంటి మంత్రాలు లేవు. అసలు ఎన్ని మంత్రాలు ఉన్నాయండి అంటే 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయిట. మహామంత్రాలు, సప్తకోటి మహామంత్రాలు అంటారు. వాటికి మళ్ళీ ఉపమంత్రాలు కొన్ని ఉంటాయి, అంగమంత్రాలు కొన్ని ఉంటాయి, మాలామంత్రాలు కొన్ని ఉంటాయి. ఇంక ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఆగమోక్తమైనటువంటి మంత్రాలకి చెప్పారు. అసలు వేద మంత్రాలు కొన్ని లక్షల వేల కోట్లు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మాత అంటే మొదటి అంటే ఆ ఛందస్సు నుంచే బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా మంత్రాలు. ఎవరది అంటే గాయత్రీదేవి అంటారు. ఈ గాయత్రీదేవిని 5 ముఖాలుగా ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అని ఆయా వర్ణాలతో పద్మంలో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ గాయత్రీ దేవత అని అంటే అది ఏదో ఒక వర్ణం వాళ్ళు ఆరాధన చేసేది. ఏదో బ్రాహ్మణులు చేస్తారు, లేదా వైశ్యులు కూడా కన్యకా పరమేశ్వరు ఉంది, వాళ్ళు ఎవరో చేస్తారు. కొంతమంది స్వర్ణకారులు గాయత్రిని చేస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే నా బుద్ధి సక్రమంగా ప్రేరణ అవ్వాలో, అంటే యాక్టివేట్ అవ్వాలో, వాళ్ళందరూ గాయత్రిని చేయాలట. అసలు గాయత్రిని చేయకుండా, గాయత్రిని పూజించకుండా ఏ మంత్రం చేసినా సరే, ఏ పూజలు చేసినా సరే అవన్నీ కూడా సరైన ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పారు. అందువల్ల ఈ గాయత్రి అనేటటువంటి దేవత అందరికీ ఉపాసనీయురాలు. ఈవిడ్ని కాలదేవతగా చెప్పారు కొన్ని చోట్ల, సమయానికి. వాటిని సంధ్య అంటారు. ఉదయానికి రాత్రికి మధ్యలో ఉండే సంధ్యకాలం, సూర్యోదయ సూర్యాస్తమయాలు, మధ్యాహ్నం 3 సంధ్యలుగా వాటిని సంధ్యాదేవతగా అన్నారు. ఈ సంధ్యా సమయంలో చేసేటటువంటి చిన్న రిచువల్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. తప్పితే బ్రాహ్మణులకు మాత్రమే చెందిన దేవత కాదు ఈ గాయత్రి. అందుకనే నవరాత్రుల్లో అందరూ ఆరాధన చేయాలి అన్నారు. ఈ ఆరాధన చేసే తరుణంలో అమ్మవారిని ఆ చిత్రపట రూపంగా ఆరాధన చేసుకున్నా, లేదా కలశకే ఆయా వస్త్రాల్ని ఒక్కొక్క రోజు ఆ వస్త్రాలు మన ఆ రంగు చీరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కలశం పెడితే నియమాలు ఎక్కువ పాటించాలంటారు చేస్తూ ఉన్న వాళ్ళకి. అంటే ఏ దీక్ష చేసినా మనం గతంలో చెప్పుకున్నాం ఈ విషయాన్ని. 9 రోజులు దీక్ష అంటే నియమంగానే చేసుకోవాలి. ఆ నియమంగా చేసుకోలేని పక్షంలో ఎటువంటివో కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకని నియమం కోసమే అసలు దీక్ష. అన్ని మళ్ళీ కలశం పెడితే దీక్ష నియమాలు ఉంటాయేమో అనుకుంటే అసలు నవరాత్రి అక్కల. నవరాత్రి శక్తి మనకి రావాలి అనుకుంటే నియమబద్ధమైనటువంటి జీవనం 9 రోజులు చెయ్యాలని మనం మాట్లాడుకున్నాం. వాటిల్లో గాయత్రీదేవికి నారింజ రంగు చాలా ఇష్టమని చెప్పారు. ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ శారీస్ని అమ్మవారికి ఇవ్వడం, అలాగే గాయత్రి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజన చేయడం, గాయత్రి ప్రీతికరమైనటువంటి నివేదనలు కొబ్బరితో తయారు చేసినటువంటి అన్నం, కొబ్బరి అన్నం, లేదా కొబ్బరి పాయసం, లేదా కొబ్బరి లడ్డు, ఇలా కొబ్బరితో తయారు చేసినటువంటి ఏ పదార్థమైనా సరే అమ్మవారు చాలా ప్రీతికరంగా స్వీకరిస్తుంది అన్నారు. అందువల్ల ఈ రంగు, నారింజ రంగుని, కొబ్బరితో సంబంధమైనటువంటి పదార్థాలని అమ్మవారికి నివేదన చేయడం. మరి ఆవిడికి ఇష్టమైనటువంటివన్నీ ఎక్కడున్నాయి? వేదాలు. ఈ వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాలన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి. కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా పౌరాణికులు, పురాణం ప్రవచనం చెప్పేవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారిని ఒకరోజు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. మనం పూజలు చిన్న ఒక పూట అయ్యే వరలక్ష్మి వ్రతానికి మనం అందరినీ పిలిచి చేసుకుంటాం. అలాంటిది మరి నవరాత్రి చేస్తున్నప్పుడు అంతమందిని పిలవకపోయినా ముఖ్యమైనగా ఎవరైతే అక్కడికి వస్తే అమ్మవారి ఇష్టపడుతుందో వాళ్ళనైనా మనం పిలవగలగాలి. వాళ్ళల్లో ఈ ప్రవచనం చెప్పేటటువంటి ప్రవచకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ 3వ రోజు గాయత్రి ప్రీతికరంగా అక్కడికి పిలిచి ఒక 10 నిమిషాలు, పావుగంటో అమ్మవారి ఎదురుకుండా
అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ భాగవతం అని ఉంది. ఆ దేవీ భాగవతంలో ఒక శ్లోకమో 2 శ్లోకాలు చదివించి 4 మాటలు వాళ్ళ దగ్గర కనుక వినగలిగితే అమ్మవారు ఆ పనికి ఇష్టపడుతుందట చేసేదానికి. అందువల్ల ఇది పౌరాణికుల్ని పిలవడం ఒక పద్ధతి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వేదపారాయణ ఏదైతే ఉందో ఆ వేదపారాయణని ఈ 3వ రోజు గాయత్రి ప్రీతికరంగా కూడా చేయొచ్చు. అలా చేయడం వల్ల గాయత్రి అనుగ్రహం కలిగి అన్ని దేవతారాధనలో కూడా ఈ గాయత్రిని అడుగుతాయిట. అంటే వినాయక నవరాత్రులు 9 రోజులు చేశాం పూజ. ఈ ఫలితం 9 రోజులు ఇంత కష్టపడి చేశాడు, ఈ ఫలితం నేను ఇచ్చేస్తాను అనుకోటాయి ఆ దేవుడు. వెళ్ళి గాయత్రి దేవతని అమ్మా ఇది ఇమ్మంటావా అని అడుగుతాడు. ఇవి నాయనా అంటే వస్తాయి, లేదా కొంచెం ఇంకా ఇతను నన్ను పట్టించుకోవట్లేదు, నా ఆరాధన వదిలేసి అన్ని పట్టించుకుంటున్నాడు, కొన్ని రోజులు ఆపు అంటే అవి అక్కడే ఉంటాయి ఫలితాలు. ఏది రాదు. అందుకనే ఉదయము సాయంత్రము సూర్యుడు రూపంగా గాయత్రి ఆరాధన చేస్తారు. మరి ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? పొద్దున్నే లేచిన వెంటనే సూర్యుడికి నమస్కారం చేసి ప్రారంభించమన్నారు ఏ పని చేసినా. అందుకనే ఆ సూర్యుడే గాయత్రి. గాయత్రి అంటే ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో అదే దాని చెప్పిన మంత్రం. యో దేవ సవిత. సవిత అంటే సూర్యుడు. ఏ దేవుడైతే ఈ జగత్తునంతా కూడా వాళ్ళు రాత్రి నిద్రపోతాయి, ఉదయం పొద్దున్నే ఎవరో లేపినట్లు లేచిపోతాయి పశుపక్ష్యాది జంతువులు కూడా. కారణం ఆ సూర్యుడు వాళ్ళందరిలో ప్రకాశాన్ని ఇస్తున్నాడు. అలా వీళ్ళందరినీ ఎలాగైతే కార్యోన్ముఖులను చేస్తోందో అలా ఆ సూర్యమండల తేజస్సు, దాన్నే సావిత్రి అని ఛందోబద్ధంగా ఉంటే గాయత్రి అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ తేజస్సు నా మైండ్ని కూడా బాగా యాక్టివేట్ చేసి నేను మంచి పనులు, మంచి ఆలోచనలు, తరతరాలు గుర్తుండేటటువంటి గొప్ప గొప్ప కార్యాలు నా చేత నడవాలి అంటే నీ ప్రేరణ కావాలి అని ఆరాధన చేస్తుంటారు. అందువల్ల సూర్యుడు రూపంగా అయినా సరే కనీసం గాయత్రి ఆరాధన చేయగలగాలి. సంధ్యా దేవత కాబట్టి ఆవిడ. ఇది వదిలేసి మనం ఎన్ని పూజలు చేసినా సరే ఆ ఫలితాలు రాకుండా దేవతలందరూ కూడా అలా ఉంచుకుంటారట. అందువల్లే చాలా మందికి సూర్య నమస్కారం చేయకపోవడం వల్లే ఎన్నో ఫలితాలు, ఎన్నో గుళ్ళకి గోపురాలకి మొక్కులకి వెళ్ళినా ఆ ఫలితాలు వాళ్ళకి రాకపోవడానికి ప్రతినిత్యము సూర్య నమస్కారం చేయకపోవడమే అని జగద్గురువులు అలాగే మహామహా పండితులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అందువల్ల మొదట మనం చేయాల్సిన కర్తవ్యం గాయత్రి. అది సంధ్యారూపంగా కానీ లేదా సూర్య రూపంగా కానీ ఎవరెవరికి ఏ ఏ విధానాలుగా చెప్పబడిందో వారు ఆయా విధానాలుగా గాయత్రి ఆరాధన చేసుకోవాలి. అలా ఈ 9 రోజులలో 3వ రోజు గాయత్రి ఆరాధన చేయడం వల్ల సంవత్సరం యావత్తూ కూడా గాయత్రి యొక్క అనుగ్రహం వాళ్ళకి మీద ఉండి ప్రతినిత్యము వాళ్ళు చేసే ఒక్క నమస్కారంతో గాయత్రి దేవత తృప్తిపడి, అంటే అన్ని పనులు అన్ని పూజలు చేయాలంటే రోజు కుదరదు కదా, ఒక్క నమస్కారం చేసినా ఆనందపడి తర్వాత నుంచి వాళ్ళకి వచ్చేటటువంటి ఏ ఫలితమైనా సరే దేవతలన్నీ కూడా మీరు జాగ్రత్తగా భద్రంగా వాళ్ళు చేసుకున్నటువంటి పూజకి సంబంధించినటువంటి ఫలితం అంతా కూడా ఇవ్వండి అని అమ్మవారు చెప్తుందిట. అందువల్ల అన్ని దేవతలు కూడా గాయత్రి మాటనే వింటాయి. అందువల్ల ఎందుకంటే తల్లి ఏం చెప్పారు కదా, అన్ని మంత్రాలకి తల్లి ఆవిడ. అందువల్ల గాయత్రిని ఈ 3వ రోజు ఆరాధన చేయడం వల్ల అన్ని దేవతల యొక్క అనుగ్రహం, మన పూజా ఫలితాలన్నీ కూడా మనకి రావడానికి ఈ గాయత్రి యొక్క ఆరాధన బాగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాలి. ఓకే. అయితే ముఖ్యంగా అమ్మవారికి ఇంత ప్రత్యేకత ఉంది, మంత్రాలకు ఆది గురువు ఒక రకంగా అన్ని ఆమె ఆధీనంలో ఉన్నాయి. ఆడవారి విషయానికి వచ్చేసరికి ఈమె విషయంలో చాలా కండిషన్లు కూడా ఉన్నాయని చెప్తుంటారు కదా. మరి ఈ రోజు ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధిస్తున్నామంటే ఆమెకు సంబంధించిన మంత్రము, అష్టోత్తరము ఏదో ఒకటి చెప్పుకోవాలి, పర్వాలేదంటారా? ఆడవాళ్ళకి నిషేధం ఎక్కడ చెప్పారంటే వేద రూపంగా చెప్పినటువంటి గాయత్రి మంత్రాన్ని చదవడానికి వాళ్ళకి నిషేధము అన్నారు. ఎందుకు అంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. గాయత్రి విషయం మీద మనం మాట్లాడినప్పుడు మనం తెలుసుకోవచ్చు. కానీ గాయత్రి మంత్రం అసలు గాయత్రి దేవత ఆరాధింపడానికి యోగ్యం కాదు అని ఏ శాస్త్రాల్లో చెప్పలేదు. అంటే ఈ ప్రాసెస్లో ఈ మంత్రాన్ని చాంట్ చేయడానికి వీళ్ళకి అర్హత లేదు. మరి ఆ మంత్రం కాకుండా ఇంకో మంత్రం, అనేక రకాల గాయత్రి మంత్రాలు ఉన్నాయి. అంటే స్త్రీలు చేసేటటువంటి గాయత్రి మంత్రం ఒకటి, కన్నెపిల్లలు చేసేటటువంటి గాయత్రి మంత్రం ఒక రకంగా ఉంటుంది. అలాగే మనం దీనికి ఒక క్యాస్ట్ని పెట్టేసి ఏదో బ్రాహ్మణులు చదివేదే గాయత్రి అనుకోకండి, బ్రాహ్మణులలో కూడా బ్రాహ్మణ స్త్రీలు మళ్ళీ ఆ మంత్రాన్ని చదవరు. అంటే స్త్రీలకి వేరే మంత్రం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాహ, ఇది గాయత్రి మంత్రం. ఇది అందరూ చేయొచ్చు. దీనికి వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అనే నియమాలు ఈ మంత్రానికి లేవు. అందువల్ల గాయత్రి మంత్రాన్ని చదవడం దగ్గర
నిషేధాలు ఉన్నాయి, కానీ గాయత్రి ఆరాధన దగ్గర అటువంటి నిషేధాలు లేవు. ఖచ్చితంగా గాయత్రి ఆరాధన అందరూ చేయాలి. అందువల్ల ఈ మంత్రాలు చదవాలి అంటే అందరికీ నోరు తిరగదు. అందుకనే మన పూర్వీకులు ఏం చేశారంటే, నోరు తిరిగే వాళ్ళు మంత్రాలు చదవండి, దానికి అది రావట్లేదే అని బాధపడుతూ అసలు పూజలు మానేయకుండా సూర్యుడు రూపంగా దేవతని చూసి ఒక్కసారి నమస్కారం చేయండి అయ్యా మనస్ఫూర్తిగా, మీకు ఆ గాయత్రి అనుగ్రహం కలుగుతుంది ఆయా సమయాల్లో చేసినప్పుడు అన్నారు. మనం ఆ పనైనా చేయాలి. అది లేక ఇది లేక నేను ఆ గాయత్రి మంత్రము అనేటటువంటి దాన్ని మనం ఏదైతే మనకి ఇప్పుడు బాగా అది ఫేమస్ అయ్యింది, ఆ మంత్రాన్ని నేను రింగ్ ట్యూన్ రూపంగా వింటూ ఉంటాను, కాలింగ్ బెల్ నొక్కినా సరే అది పెట్టుకుంటూ ఉంటాను అన్నప్పుడే అటువంటి మంత్రాలు అంటే మహామంత్రాన్ని మనం ఒక వాల్యుబుల్ వజ్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి, ఎంత ప్రిజర్వ్ చేయాలి. అది మానేసి దాన్ని అన్ని చోట్లకి పెడితే దాని మహిమని మనం తగ్గించిన వాళ్ళం అవుతామని ఇటువంటి మంత్రాల్ని అలా వాడద్దు, దీన్ని కొంచెం నియమంగా చేయాలి అన్నారు. స్త్రీలకి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కలిసిపోతాయి ఒక నియమాలు పెట్టకపోతే. అందుకని ఆ మంత్రాల జోలికి వెళ్ళకుండా, ఆ మంత్రం కాకుండా సేమ్ అర్థం ఉన్నది స్వరరహితంగా ఈ మంత్రం యోదేవ సవిత అస్మాకం అనేటువంటి మంత్రం చేయొచ్చు. అలాగే దేవీ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిజ్ఞానః ప్రచోదయాత్ అని ఒకటి మంత్రం ఉంది. అది కూడా గాయత్రి మంత్రం అని దేవీ భాగవతంలోనే ప్రతిపాదన చేశారు. ఆ గాయత్రి మంత్రాన్ని కూడా అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు గాయత్రి అమ్మవారి పూజ చేయకపోయినా, ఆమెకి నమస్కరించకపోయినా వేరే పూజల ఫలితానికి కూడా ఆటంకం వస్తుంది అని చెప్పి. ఖచ్చితంగా. మరి ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా 3వ రోజు అమ్మవారిని ఆరాధించాలి. ఆ రోజు ఆడవాళ్ళకి వీలు పడని పక్షంలో మిగతా రోజుల్లో ఏ రోజు చేసుకునే అవకాశం ఉంటుంది? ఈ ఆరాధన అంతా కూడా వ్యక్తి ఆరాధన కాదు. మనం మొదట తెలుసుకోవాల్సింది 9 రోజులు చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష యొక్క ప్రభావం తన మీద ఉంటుంది. అమ్మవారికి చేసేటటువంటి ఆరాధన ఆ కుటుంబంలో ఎవరైనా సరే చేయొచ్చు. అందువల్లే ముందరగా మన ఋతుక్రమంలో స్త్రీల యొక్క ఋతుక్రమంలో ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఇబ్బందులు అన్నప్పుడు ఈ ఆరాధనలన్నీ కూడా చివరి 3 రోజుల్లోనూ రోజుకి 3 ఆరాధనలు చెప్పున 3 రోజుల్లో 9 దేవతల్ని కూడా ఆరాధన చేసుకునే పద్ధతి ఒకటి ఉంది. లేదా ఆఖరి 3 రోజులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా చేసే పద్ధతి ఒకటి ఉంది. అది ఇబ్బంది ముందరగా తెలుసున్న వాళ్ళకి చేస్తున్నప్పుడు కనుక ఇబ్బంది వస్తే ఆ దీక్ష కలసనో ఒక విగ్రహాన్నో పెట్టి ప్రారంభం చేసిన తర్వాత ఇబ్బంది వచ్చింది కదా అని మధ్యలో వాటిని తీయకూడదు. అందుకనే ముందరగా తెలుసుకుని ఈ పూజ ప్రారంభించాలి. తెలుసుకున్నా ఏదో ప్రమాదవశాత్తు వస్తే పూజ ఆగకుండా ఇంట్లో ఉన్నటువంటి భర్త, అత్తగారో, మామగారో, పిల్లలో ఎవరో ఒకళ్ళు ఆ పూజను ఆపకుండా చేసుకోవడం అనేది ఒక పద్ధతి. వాళ్ళు చేయడం కుదరలేదు, మన ఇరుగు పొరుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు కుదరకపోతే ఆ కుదరని రోజుల్లో ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆ పూజ చేయించవచ్చు. చాలామంది సందేహం, ఇలా ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇంట్లో మనం ఆ పూజని పెట్టచ్చో లేదో అని. దానికి ఎప్పుడూ కూడా ఇటువంటి స్త్రీలకి ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి ఇబ్బందులకి ఇంట్లో పూజలు పునస్కారాలు మానుకోమని చెప్పలేదు. కాకపోతే అక్కడికి ఇవి కలుపుకోకూడదు అన్నారు. ఆ పూజ జరిగేటటువంటి ప్రదేశాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి ఎక్కువ మసలకుండా ఆ లోపలే వేరే దానికి ఒక కవరింగ్ చేసి ఒక కర్టెనో ఇంకోటో వేసుకుని దానికి ఇబ్బంది లేకుండా వీళ్ళ గాలి కానీ, ఎందుకంటే అటువంటి దోషంతో ఉంటారు కాబట్టి ఆ 3 రోజులు కూడా పూజకి అది ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళ గాలి కూడా అక్కడ సోకకూడదు అన్నారు. అలా ఇబ్బంది లేకుండా ఇంట్లో చేసుకోవడం తప్పితే అలా ఇబ్బంది వచ్చిందని మధ్యలో కలశని తీయకూడదు. తీయకుండా వేరే వాళ్ళ చేత ఆ పూజని వాళ్ళు చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత నేను ఈ గాయత్రి పూజ చేయలేకపోయానే అనేటువంటి శంక ఏం పెట్టుకోకల్లా. ఇంట్లో పూజ జరిగింది అంటే ఆ ఫలితం ఇంట్లో ఉన్నటువంటి అందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నాకు ఒక చిన్న డౌట్, అది అడగొచ్చో లేదో తెలియదు, బట్ అడిగేస్తారు. వితంతువులు పసుపు కుంకుమలు ప్రత్యేకమైన పూజలకి దూరంగా ఉంటారు. అయితే నిత్య దీపారాధన ఇలాంటివి మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇళ్లలో. ఇలాంటి నవరాత్రులు, ఇలాంటి విశిష్టమైన రోజుల్లో వాళ్ళు పూజలు చేసుకోవచ్చు అంటారా? వితంతువులకి కూడా పూజా పద్ధతులు, జప పద్ధతులు, వ్రతాలు అన్నీ ఉన్నాయి. ఇవి లేవు, అవి ముట్టుకోకూడదు అని ఎవరు చెప్పలేదు. కొన్ని చోట్ల కొంతమంది చెప్పిందే బాగా ప్రచారం అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి దేనికి పనికిరారు అని. కానీ మనం మన ధర్మశాస్త్రాలు కనుక చూసినట్లయితే అసలు వితంతువులు అనేటటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, భర్త ఉన్నంతకాలం ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చూసుకుని భర్తే పతియే ప్రత్యక్ష దైవంగా భావన చేసేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కేవలం తపస్సుగా చేసి ఈ జన్మతోనే మరుజన్మ లేకుండా సాధించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. వాటికి అనేకమైన వ్రతాలు చెప్పారు, ప్రాయశ్చిత కర్మలు చెప్పారు, పూజాధికారులు కూడా చెప్పారు. వాళ్ళు చక్కగా పూజ చేయడంలో ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే
నేను సుమంగళ ద్రవ్యాలు ధరించి చేస్తాను అనేటటువంటి దగ్గరే శాస్త్రీయత ఒప్పుకోదు. మనం ఏమంటాం, ఇలా బొట్టు అనేది భర్తతో కాదు కదా వచ్చింది, అంతకు మునుపు నుంచి మేము బొట్లు పెట్టుకుంటున్నాం, పెళ్లి కాని క్రితం నుంచి మాలలు పెట్టుకుంటున్నాం, ఈ డ్రెస్ అనేది అప్పటి నుంచి వేసుకుంటున్నాం, తాళిబొట్టు ఒక్కటే భర్త నుంచి వచ్చింది కాబట్టి అది ఒక్కటే తీసేస్తాం, నలపూసలు ఒక్కడు భర్త నుంచి వచ్చాడు కాబట్టి అది తీసేస్తాం, కాళిమెట్టలు తీసేస్తాం అని ఇప్పుడు జనం ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ సౌభాగ్య స్థానాలు అని కొన్ని ఉన్నాయి. అంటే జన్మతః స్త్రీ జన్మ ఎత్తిన వెంటనే ఒక సౌభాగ్యవతిగా ఉంటుందిట. సగం అంటే 50% ఆఫ్ సౌభాగ్యం పుట్టుకతోనే ఉంది. ఈ పుట్టుకతో ఉన్నటువంటి సౌభాగ్యం వివాహంతో పరిపూర్ణం అవుతుంది. ఈ పరిపూర్ణత చేసింది ఎవరు? భర్త. అటువంటి భర్త ఆ పరిపూర్ణత చేసినప్పుడు, ఆ భర్త లేనప్పుడు ఆ సౌభాగ్య ద్రవ్యాన్ని నువ్విచ్చిందే వదులుతానని అని చెప్తే ఇంకా అది అటాచ్మెంట్ అవ్వదు. అంతగా మునుపు నుంచి నాతో ఉన్నటువంటిదంతా కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నేను వాటిని త్యజిస్తున్నాను అని స్వయంగా ఆ స్త్రీయే త్యజించేదిట. అంటే అంతకు మునుపు చక్కగా ముస్తాబయ్యేటటువంటి స్త్రీ 16, 17 సంవత్సరాలు, 18, 20, 21 దాకా కూడా ఎవరి కోసమో తను రెడీ అవ్వట్లా, తన కోసమే తను రెడీ అవుతోంది. కానీ వివాహం అయిన తర్వాత ఏ స్త్రీనైనా వెళ్ళి ఎందుకండి మీరు అంత చక్కగా సుందరంగా సిద్ధమవుతున్నారు అంటే, మా భర్తకి నన్ను చూస్తే ఆనందం రావాలి కదా, మా భర్త నేనంత అందంగా ఉంటే మా భర్తకి ఇంకా ఆనందం వస్తుంది అని ప్రతి స్త్రీ సింగారించుకునేది భర్త కోసమే. మరి అటువంటి భర్తే లేకపోతే ఈ సౌందర్య భూషణాలు దేనికి, ఇటువంటి అలంకరణలు దేనికి అని విరక్తితో వదిలేవారట వాటిని. అందువల్ల శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఈ సుమంగళి అనేటటువంటి స్త్రీకి, వితంతువు అనేటువంటి స్త్రీకి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క ధారణ ఇలా ఉండాలి, వీళ్ళ యొక్క ధారణ ఇలా ఉండాలి అని చెప్పారు. దేశకాల పరిస్థితులు బట్టి పూర్వం చెప్పినటువంటి పద్ధతులు అన్నీ ఆచరించకపోయినా ప్రత్యేకంగా పూజాది సమయాలు చేస్తున్నప్పుడైనా సరే శాస్త్రీయంగా మనకేం చెప్పారో కొంతవరకు అయినా దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది. అందువల్ల ఈ పూజా కైంకర్యాలు చేసే సమయంలో వితంతువులు కూడా చక్కగా అమ్మవారు ఆరాధన చేయొచ్చు. అమ్మవారు సౌభాగ్యవతి కాబట్టి ఈ వితంతువును చూస్తే కోప్పడుతుందేమో, కాకపోతే వీళ్ళని చూడకూడదేమో అని చెప్పడం చాలా తప్పు. వాళ్ళ పేరు కూడా విధవ అన్నారు. విధవ అంటే మాటకి మనం అర్థం తీసుకున్నట్లయితే, పిల్లలు కనుక లేకపోతే, అంటే పెళ్ళయింది, భర్త మరణించాడు, పిల్లలు కూడా లేరు, వాళ్ళని విధవ అన్నారు. అలాగే విధురుడు అన్నారు. మరి ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా విధురుడు అనే పేరు పెట్టారు. విధు కాదు, విధురుడు అంటే మళ్ళీ భారతంలో విధురుడు వస్తాడు. విధురుడు. ఈ విధురుడు అంటే ఏంటి? భార్య లేని మగవాడిని విధురుడు అన్నారు. ఆయన కూడా అన్ని కర్మలకి పనిచేయడు, ఆయనకి కొన్ని కర్మలకే పనిచేసే విధానాలు చెప్పారు. ఇలా విధురులు ఎవరైతే ఉన్నారో, అంటే భార్య మరణించి భర్తగా ఉన్నవాళ్ళు, భర్త మరణించి ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళకి చెప్పినటువంటి ప్రాసెస్లో వాళ్ళు పూజా విధానాలను చేసుకోవచ్చు. నవరాత్రి పద్ధతిలో మాత్రం ఎవరికి ఎటువంటి నిషేధాలు లేవు. అందరూ అమ్మవారి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చక్కగా చేసుకోవచ్చు. అంటే పసుపు కుంకుమని ముట్టుకుంటేనే దోషం అనేటటువంటిది శాస్త్రాల్లో లేదు. ఆ వితంతువు స్త్రీ ఇలా ముట్టుకుంటే దోషం వస్తుందని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అది చాలా దోషం. వాళ్ళు అమ్మవారికి ఆరాధన చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళుగా ధారణ చేసుకోవడం దగ్గరే నిషేధాలు అనేవి మనకి చెప్పబడ్డాయి. వాళ్ళకంటూ ఒక నిర్దిష్టంగా ఇది అని ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవుతూ చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళన్ని స్తోత్రాలు చదవచ్చు, అన్ని పూజలు చేసుకోవచ్చు. ఎటువంటి నిషేధాలు, పూజలకి పనికిరాదు అని చెప్పే మాట చాలా తప్పుడు మాట. అన్ని పూజలు చేసి వాళ్ళ మనస్సుని భగవంతుడి మీద నిలపమని చెప్పారు. వాళ్ళని ఎవరైనా మనం కూడా, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మనకి దూరం అవుతే మనస్సును తట్టుకోలేదు, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మనకి ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది. మరి అటువంటి వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దైవమే ఇస్తుంది. అందువల్ల స్పిరిచువాలిటీ వల్ల ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే తరుణంలో లౌకిక ప్రగతిని కూడా అందరూ సాధిస్తారు అని చెప్పేదే మన సంస్కృతి. అందువల్ల వివాహం అయ్యి భర్తతో ఒక అటాచ్మెంట్ వచ్చి వాళ్ళు భార్యాభర్తలు ఎవరో ఒక కోల్పోయిన తర్వాత మనస్సుని భగవంతుడి మీద పూర్తి స్థాయిలో పెట్టండి అన్నారు. అందువల్ల పూజలకి పనికిరాదు అనే మాట అసలు లేనే లేదు. అటువంటివేమీ నిస్సందేహంగా శంకలే పెట్టుకోకుండా చక్కగా అందరూ కూడా ఆరాధన చేసుకోవచ్చు. నిజంగా నాకున్న ఈ సందేహం, పూజల సమయాలు వచ్చేసరికి చాలామంది అటువంటి స్త్రీలలో వచ్చే ఒక డౌట్. నిజంగా అద్భుతంగా వివరించారు. అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూస్తే. ధన్యవాదాలు.